కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం సాధించిన విజయాలంటూ #YSJaganMark పేరుతో వైసీపీ సోషల్ మీడియాలో #మూవ్మెంట్ ని స్టార్ట్ చేసింది. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. 6-7 నెలల కూటమి ప్రభుత్వం అంతకుముందు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన అభివృద్ధిని అదెలా ఉంటుంది సార్? అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ ప్రగతిని సంక్షేమాన్ని ధ్వంసం చేశాయని జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన ప్రగతి సాధించారు. పల్లెలన్నీ కూడా వెలవెలబోతున్నాయని, జగన్ గారి పాలనలో కళకళలాడేవని. నిజంగానే జగన్ మార్క్ ఏంటి? దోచుకో, పంచుకో, తినుకో అనే స్కీమ్ ద్వారా జరిగేటివి. అది నిజం సార్. ఒక్కకు కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? గత 5 ఏళ్లలో ఆయన సాధించిన అభివృద్ధి ఏంటి? ఆ మూమెంట్, ఆ కథా కమామిషు తెలుసుకుందాం. చేపలు రొయ్యలు ఏంటి బాబన్న? ఇంకోసారి అన్న. చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరం కూడా ఊహించిండు. చేపలు రొయ్యలు ఇటువంటి అన్ని కూడా అమ్మే కార్యక్రమం. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా? ఫ్రెష్ గా ఉన్న ప్రాన్స్, ఫ్రెష్ గా ఉన్న చేపలు కూడా అమ్మే పరిస్థితి. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? పబ్లిక్ వాంట్స్ దట్. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. గుర్తింపే నీకు 11 సీట్లు వచ్చినాయి. అది బాగా గుర్తుపెట్టుకో. మంచితనం అట, మంచితనం కోసత కూడా సిగ్గులే చూడు ముఖానికి. మా జోలు గాని, మా కమ్యూనిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలు గాని, మా నాయకులు రామకృష్ణారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారి జోలు గాని వచ్చిన పీకేది ఏం లేదు కదా. ఎవరికైనా సరే తాట తీస్తారు. 6 weeks later. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలల్లో నేర్చుకోవాల్సింది 1 రాత్రిలో నేర్చుకున్నా. తిరుపతి అమ్మాయిగా నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది. వయస్సులు కావాలా, నాజూకుతనాలు కావాలా? ఇదే ఒక కర్మీది. ఈవిడ అమ్మాయి అంట. మా అమ్మ వయసు ఉంటది 2 సంవత్సరాలు. మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు. ఓబరకాయ మొహం వేసుకొని వాస్తవమే. నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు. ఇదే నీ బతుకు. వాస్తవమే. రోజా గురించి విమర్శించిన ప్రతిసారి, రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు. ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో. నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో. నిన్ను నిలదీయడం నీకు వాళ్ళకి అంత ప్రేమేమో. నన్ను తిట్టాలగా ఏమయ్యార్పి ఆమె ఎందుకు తిడతావు? మాకు ఇన్స్పిరేషన్ నీళ్ళు, మా మాజీ మంత్రివర్యులు మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు. హైలైట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కామెంట్ పెట్టరు కింద. మా ఇంటికి వెళ్ళిపోతా అంటే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చక ఒక అమ్మాయి అంటున్నావే, ఒక ఆడతనం ఉందా నీకు? ఇంటెలిజెంట్ ఫెలో. తనం ఉంది నీకు. మృగ జాతి నువ్వు మృగంలా ప్రవర్తిస్తావు. ఈ రోజా ఈ మనిషికి అన్ని తెలుసు. లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి 15% రోజా తీసుకు. ఇది వాస్తవం. వాస్తవం కాకపోతే రోజాని డిబేట్ కి రమ్మనండి, లేకపోతే నా ముందుకు వచ్చి మాట్లాడమని. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం.
బిల్లు కట్టకుండా భోంచేద్దాం సరేనా? అలాగే బయలుదేరన్న మీకు ఆలస్యం ఎలా ఉంది?